శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం. మన ఛానల్లో సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా. ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యము అర్థవంతంగా సులభంగా నేర్చుకునే విధంగా చెప్పడం జరిగిందండి. ఇప్పటి వరకు 72 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. మీరు 72వ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కమెంట్ బాక్స్లో ఇస్తాము, చూసి నేర్చుకోండి. ఈ వీడియోలో 73వ శ్లోకం నేర్చుకుందామండి. ఇప్పుడు శ్లోకము చదువుతాను, తరువాత విడమర్చి నేర్చుకుందాము. అమూతే వక్షోజా అమృతరసమాణిక్య కుతుపౌ నసందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాదా విదిత వధూ సంగరసికౌ కుమారావద్యాపి విరదవదన క్రౌంస్యదలనౌ. ఇప్పుడు విడమర్చి నేర్చుకుందాము. ఫస్ట్ లైను. అమూతే వక్షోజ అమృత రస మాణిక్య కుతుపౌ. అమూతే వక్షోజ అమృత రస మాణిక్య కుతుపౌ. సెకండ్ లైను. నసందే అస్పందో నగపతి పతాకే మనసినః. నసందే అస్పందో నగపతి పతాకే మనసినః. మూడవ లైను. పిబంతౌ తౌ యస్మాద విదిత వధూ సంగరసికౌ. పిబంతౌ తౌ యస్మాద విదిత వధూ సంగరసికౌ. నాలుగవ లైను. కుమార వద్యాపి ద్విరద వదన క్రౌంస్య దలనౌ. కుమార వద్యాపి ద్విరద వదన క్రౌంస్య దలనౌ. ఇప్పుడు కలిపి చదువుదాము. అమూతే వక్షౌజ అమృతరసమాణిక్య కుతుపౌ నసందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాదా విదిత వధూ సంగరసికౌ కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంస్యదలనౌ. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చదువుతాము. అమూతే వక్షౌజ అమృతరసమాణిక్య కుతుపౌ నసందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాదా విదిత వధూ సంగరసికౌ కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంస్యదలనౌ. ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి. అమ్మ జగన్మాత, పర్వతరాజు అయిన హిమవంతునికి పేరు తెచ్చిన ఓ తల్లి, నీ కుచములు అమృతరసముతో నిండి మాణిక్యములతో నిర్మింపబడిన కుప్పెలు అనుటకు మాకు ఎటువంటి సందేహము లేదు. ఎందుకు అనగా ఆ కుచములు పాలు త్రాగిన గణపతి కుమారస్వాములు ఇప్పటికీ బాలురుగానే ఉన్నారు కదా తల్లి. ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వలన మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాము. ఈ శ్లోకము రోజు విన్నా చదివినా బాలింతలు ఉంటారు కదా, వాళ్ళకి పాలు సమృద్ధిగా లభిస్తాయన్నమాట. తల్లులకు పాలు ఉండటం లేదు కదా, ఇప్పుడు వాళ్ళకు ఈ శ్లోకం చదువుకోవటం వలన వాళ్ళ పిల్లలకు సమృద్ధిగా పాలు ఉండటకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎవరిపైన ఆధారపడకుండా అన్ని పనులు నెరవేర్చుకోవడానికి శక్తి లభిస్తుంది. ఎవరి సహాయ సహకారం లేకుండా ఏ పనిలోనైనా మనము అవలీలగా అన్ని పనులు నేర్చుకొని
చేసుకోగల శక్తిని మనకు ఆ అమ్మవారు అనుగ్రహిస్తుంది. కాబట్టి అటువంటి సమస్యలు ఉండేవాళ్ళు ఈ శ్లోకం తప్పకుండా చదువుకోండి, మీకు పరిష్కారం లభిస్తుంది. మీరు ఈ శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి. నెక్స్ట్ వీడియోలో 74వ శ్లోకం నేర్చుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. శ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.